హలో హాయ్ ఎవ్రీవన్, ఇది వచ్చేసి బ్లౌజ్కి కాజా పట్టీ స్టిచ్ చేస్తాం కదా. ఆ కాజా పట్టీ అనేది ఒక చిన్న సింపుల్ టిప్తో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనము కాజా పట్టీ అనేది మెజర్మెంట్ బ్లౌజ్కి ఎటు సైడ్ ఉందో చూసుకొని కరెక్ట్గా చూసుకొని వేయాలండి. కొంతమందికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇంకొంతమందికి రైట్ సైడ్ ఉంటుంది. అలా మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా ఉంటుందో అలానే చూసుకొని వేయాలన్నమాట. మనము లెఫ్ట్ సైడ్ ఉండింది రైట్ సైడ్ వేసి, రైట్ సైడ్ ఉండింది లెఫ్ట్ సైడ్ వేస్తే మనకి ఇచ్చిన వాళ్ళు తిడతారనమాట. అలా చూసుకొని వేసుకోవాలి. అలా తిట్టకుండా ఉండాలంటే ఇక్కడ వచ్చేసి చూడండి, నేను వచ్చేసి కాజా పట్టీ కోసం 5 ఇంచెస్ పీస్ అనేది లైనింగ్ పీస్ అనేది కట్ చేసుకుంటున్నాను. మనం లైనింగ్ పీస్ అనేది వేయకూడదండి. లైనింగ్ పీసు మెయిన్ పీసు కట్ చేసుకుని వేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట. మన కాజా పట్టీ అనేది ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. నేను వచ్చేసి ఇక్కడ మెయిన్ పీస్ అనేది ఎక్కువ లేకపోయేసరికి ఇది వచ్చేసి నేను ఉత్త లైనింగ్ పీసే స్టిచ్ చేస్తున్నాను. ఇలా 5 ఇంచెస్ కట్ చేసుకున్నాను కదా. ఈ 5 ఇంచెస్ పట్టీని వచ్చేసి 2 ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 2 ఫోల్డ్ చేసుకొని ఈ పట్టీ అనేది ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ వచ్చేసి మెయిన్ పీస్కి పెట్టాను కదా. మెయిన్ పీస్కి ఉల్టా సైడ్ చూడండి, కింద వచ్చేసి మనం డాట్ ఉల్టా అంటే మనము లైనింగ్ పీస్ సైడ్ అనమాట. మెయిన్ పీస్ సైడ్ కాకుండా లైనింగ్ పీస్ సైడ్ చూడండి ఇలా పెట్టుకొని పైన కనపడుతుంది కదా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి వదులుకున్నాను. ఇప్పుడు నేను కట్ చేసుకున్న దాన్ని కూడా కింద పెట్టుకోవాలండి. ఆ పీస్ అనేది 2 ఫోల్డ్స్గా చేసుకున్నాం కదా, అలా అది వచ్చేసి కింద పెట్టుకొని ఈ మెయిన్ పార్ట్ మీద చూడండి నేను చూపిస్తున్నాను కదా, మనం ఖర్చు ఎంత వదులుకుంటామో అంత పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలి. చివరి వరకు మనకి షేప్ పొడవు ఎంత ఉందో చూడండి, ఈ పట్టీ పెట్టడానికి ఎంత పొడవు ఉందో దాన్ని చూసుకుంటూ మనం ఖర్చు ఎంత వదులుకున్నామో అంత పెట్టి స్టిచ్ చేసుకుంటూ లాస్ట్ చివరి వరకు వచ్చేసేయండి. చూడండి, నేను ఇక్కడ మార్కింగ్ వేసి చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే వేసుకుంటూ వచ్చేయాలి. ఈ కాజా పట్టీలో ఏముందమ్మా, కాజా పట్టీ కూడా చూపిస్తున్నామని అంత స్పెషల్ ఏం లేదు, కానీ కొంచెం సింపుల్ టిప్ ఉందన్నమాట ఫినిషింగ్ రావడానికి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నామా, నెక్స్ట్ వచ్చేసి మనము చూడండి ఇక్కడ ఉల్టా తిప్పేసుకొని ఇలా లైనింగ్ సైడ్ వైపు చూడండి దీనిపైన స్టిచ్ వేస్తున్నాను. అది ఎందుకంటే ఖర్చులు అనేవి మనకి కదలకుండా ఉంటాయన్నమాట. చూడండి, ఇలా బొడుపుగా రాకుండా బ్యాక్ సైడ్ చూసినా ఫ్రంట్ సైడ్ చూసినా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి కదా, అందుకోసం అని చెప్పి ఇలా 1 స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ వచ్చేసి మనము ఎలా పెట్టాలి, ఇలా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, 1/2 ఇంచ్ అనేది ఇలా లోనకి మలుచుకొని చూడండి చాలా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసారా. ఇప్పుడు వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని మనము ఇలా ఇక్కడ కనపడుతుంది కదా, ముందు స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ ఖర్చు దగ్గరికి ఈ ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఇలా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా పెట్టుకున్న దాన్ని మనము ఇప్పుడు వచ్చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బిగినింగ్లో మనం రఫ్ చేసుకోవాలన్నమాట. అలా రఫ్ ఎందుకు చేయాలంటే కుట్లు అనేవి వీడియో వచ్చేసి అంటే బాగా వచ్చిన వాళ్ళకి కాదండి, కొత్తగా స్టార్టింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే. వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేసింది. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత చూడండి, మనం ఖర్చు అనేది ఎక్కడికి పెట్టున్నామో చూసుకుంటూ ఇలా లాస్ట్ వరకు వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ ఖర్చు మీదే మనము డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, దాన్ని వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి. మెయిన్ పీస్ మీద అస్సలు పడకూడదండి. ఇది వచ్చేసి మనం లైనింగ్ పీస్గా స్టిచ్ చేస్తున్నాం కదా, దాని మీదే స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, నేను వచ్చేసి ఇక్కడ నుంచి స్టిచ్ వేస్తున్నాను. అలా ఎందుకు వేస్తున్నానంటే మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా 1/2 ఇంచ్ అనేది, అది బయటకు అనేది రాకుండా ఉంటుంది. అలా రాకుండా ఉండాలని చెప్పి అటు నుంచి వేయాలి. అలా వేసిన తర్వాత మనం వచ్చేసి 1/2 ఇంచ్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలని. 1/2 ఇంచ్ కాకపోయినా 3 పాయింట్లు ఉంటుంది కదా, అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా ఎందుకంటే ఇదేనండి కాజాల కోసం. ఈ 2 స్టిచ్ల మధ్యనే కాజా అనేది మనం స్టిచ్ చేసుకుంటాము. చూడండి, ఇలా వేసేసామా, ఫినిషింగ్ అనేది నీట్గా చాలా నీట్గా సూపర్గా వస్తుందండి. ఇలా స్టిచ్ చేసుకున్నారంటే కాజా పట్టీ అనేది చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో. ఇలా 1/2 ఇంచ్ అనేది మనం కాజా వేసుకునేదానికి ఇలా 1/2 ఇంచ్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు, ఈ పట్టీ అనేది 1 ఇంచ్ వరకు ఉంది కదా, ఈ పట్టీ అనేది ఇలా 1 ఇంచ్ పెట్టుకుంటే మనము ఉక్సులు పెట్టుకున్నప్పుడు కూడా
ఒక హోల్ లా కనపడుతుందండి. చిన్నగా 1/2 ఇంచ్ పెట్టి కట్ చేసుకొని స్టిచ్ చేస్తూ ఉంటారు. అలా పెడితే మనకి ఉక్సులు పెట్టుకున్నప్పుడు బొక్కలు బొక్కలుగా కనపడుతుందనమాట. చూడండి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే నీట్ ఫినిషింగ్. ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ లైనింగ్ సైడ్ కూడా సేమ్ అలానే ఉందనమాట. సేమ్ అలానే రావాలండి. మనము ముందు వెనక చూసుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది చాలా బాగుండాలి. అంటే మనకి కస్టమర్లు ఇచ్చినప్పుడు ఫినిషింగ్ అనేది బాగుంటేనే, అంటే ఒక బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఫినిషింగ్ అనేది బాగుంటేనే కస్టమర్లు ఇష్టపడతారండి. ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో కూడా బ్లౌజ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. చూడండి ఫినిషింగ్ చాలా బాగుంది కదా. నెక్స్ట్ వీడియోలో ఉక్సు పట్టీ అనేది ఎలా స్టిచ్ చేయాలో ఒక చిన్న సింపుల్ టిప్తో చెప్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. చూడండి చాలా నీట్గా ఉంది కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కాజా పట్టీ గురించి, అంటే నేను ఫస్ట్ మనకి నేర్పించిన వాళ్ళు చిన్నగా వేయటం నేర్పించారనమాట. ఇది వచ్చేసి మనకి ఒక కస్టమర్కి వేసాను అనమాట. చిన్న పట్టీ వేసేసరికి ఆమె వచ్చేసి తిట్టిందనమాట. అలా తిట్టినప్పుడు ఇలా కొంచెం పెద్దదిగా వేస్తే ఉక్సులు పెట్టుకున్నప్పుడు మనకి కనపడదమ్మా ఈ పట్టీ అనేది ఇలా పెద్దదిగా పెట్టుకుంటే అని చెప్పి నాకు ఒక సజెషన్ ఇచ్చిందనమాట. అప్పటి నుంచి ఇలా వేస్తున్నాను. మీకు నచ్చితే ఒకరు చెప్పిన మాట వినాలని, దాంట్లో మంచి విషయాలు తెలుసుకొని అది ఉపయోగపడుతుంది అనుకుంటే వినాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అండ్ షేర్ కూడా చేయండి, ఇంకొకరికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు ఉంటాను. బాయ్.